మహాకవి గోరేటి వెంకన్న గారు దీనికి ఒక పాటకి రచన చేయడం జరిగింది. అంత అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇవన్నీ అక్కడ మాకు ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము కొత్త కాబట్టి మాకు ఎలా అప్రోచ్ కావాలో తెలియని సమయంలో పెద్ద మనుషులకు కొంతమందికి ఈ సినిమాని చూపించడం జరిగింది. అందులో ఒకరు బాపిరాజు. ఆయన ఈ సినిమాను చూసి నచ్చి ఈ సినిమాను ఆయన తీసుకున్నందుకు మరి ఒక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే ఇటువంటి సుమారు 30-35 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తికి చేతుల్లో మా సినిమా వెళ్ళినందుకు కూడా మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. అలానే ఆయన సినిమా చూసి ఒకే మాట అన్నారు, ఇది మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అవుతుందండి సినిమా, మంచి కంటెంట్ బేస్డ్ సినిమా అండి, నాకు నచ్చింది అని అన్నారు. ఆ మాటకి మేము ప్రతిసారి ఆయనకు రుణపడి ఉన్నాము. మాలాంటి కొత్త వ్యక్తులకి మంచి అవకాశాన్ని ఇచ్చి ఇలాంటి మంచి రిలీజ్ని అటు తెలంగాణ 2 రాష్ట్రాలు, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన రిలీజ్ని ఇస్తున్న బాపిరాజ్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ, అలానే మా టీం కాస్ట్ అండ్ క్రూ ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ వచ్చేసిన మా విన్నపాన్ని మన్నించి వచ్చిన మా హీరోయిన్ రితికా చక్రవర్తి గారికి, మరి ఇంకో హీరోయిన్ ఆమె ఎగ్జామ్ ఉంది రాలేకపోయింది, ఆమె పేరు సంధ్యా రాథోడ్, 2 హీరోయిన్లు ఉన్నారండి. సో వీరందరికీ మా ధన్యవాదాలు చెప్తూ మాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. Producer and my co-actor Ravinder Garu for giving me this opportunity. It's an amazing movie. చాలా రియలిస్టిక్ అండ్ మ్యూజికల్గా అయితే చాలా చాలా బాగుంటుంది అని మేము ఒక గ్యారంటీ ఇవ్వగలుగుతాం. సెకండరీ బాపిరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్, బికాజ్ న్యూ పీపుల్కి ట్రస్ట్ చేయడం కొంచెం ఇట్స్ అ డౌట్ఫుల్ థింగ్. అందరు కొంచెం డౌట్ఫుల్గానే చూస్తారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ helping us with all these things. Thank you so much to the entire cast and crew. It was an amazing experience overall. So thank you. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. నేను వచ్చేసి కొంచెం హిందీ స్లాంగ్ అండ్ ఏమంటారు కొంచెం ఫారెన్ రిటర్న్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట మూవీలో. సో వెస్టర్న్ అటైర్ క్యారీ చేస్తున్న ఒక ఆమె ఎవరైతే కొంచెం బిలీవ్ పెడుతుంది అంటే కల్చర్లో, ఫ్రెండ్షిప్లో, బట్ దెన్ అగైన్ షీ ఈజ్ లిటిల్ బిట్ into her standard as well. She does not forget her roots. So అట్లాంటి క్యారెక్టర్ అనమాట. యా, ఆల్సో ఇట్స్ అ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, బావా, మర్దల్ అండ్ దెన్ మీ. సో యా, మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మీడియా మిత్రులంటే నా కుటుంబంతో సమానం. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, నేను 79వ సంవత్సరం 80 మధ్యలో ఈ వ్యాపారంలోకి వచ్చాను. అప్పట్లో 3 బిజినెస్కి 3 ఏరియాలు ఉండేవి, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. ఆ టైంలో నేను ఆంధ్రాలోనే వ్యాపారం చేసుకునేవాడిని. అలా చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ ఈ స్థాయికి నేను రాగలిగాను అంటే నా కుటుంబ సభ్యులే కారణం. ఎప్పుడూ కూడా విశాఖపట్నంలో ఇంతకుముందు నేను ఒకసారి ఇదే స్టేజ్ మీద మాట్లాడాను. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవటం కోసం, నా మిత్రులు, నా కుటుంబ సభ్యుల్ని కలవటం కోసం నేను ఈ ఊరు మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడి నుంచి నేను ప్రతి సినిమాకి మొదటి ప్రెస్ మీటు విశాఖపట్నంలోనే పెట్టాలని అనుకుంటున్నాను. ఎందువల్ల ఈ కారణం నేను తీసుకున్నాను అంటే, నేను ఇప్పటికీ పి. సునీల్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఎక్కల రవీంద్రబాబు, ఆయన స్వర్గస్థులయ్యారు, మేము ముగ్గురం కలిసి ఇంచుమించుగా 23 సినిమాలు విశాఖపట్నంలో కొత్త ఆర్టిస్టులతో చేయడం జరిగింది. ఈ విశాఖపట్నంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నా స్వగ్రామం పాలకొల్లు అయినా కూడా, వ్యాపార రీత్యా హైదరాబాద్ షిఫ్ట్ అయినా కూడా విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో ఉన్న వాస్తవ్యులు కానీ, విశాఖపట్నంలో ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ నాకు ఎప్పుడు కూడా విశాఖపట్నం ఒక ప్రత్యేకతగా, నెలకొక్కసారి నా విశాఖపట్నం ఒకసారి వచ్చి ఆ బీచ్ చూసుకుని నా స్నేహితులను పలకరించి నేను వెళుతూ ఉంటాను. అంటే నాకు పని ఉన్నా లేకపోయినా కూడా విశాఖపట్నం రావడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంలో కలవటం నాకు చాలా 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 ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇకపోతే సినిమా విషయానికి వస్తున్నాను. ఎప్పుడు కూడా అండి చిన్నది పెద్దది సినిమా లేదండి. సినిమా అన్నది ఎప్పుడు కూడా సినిమా ఒక్కటే. సినిమా కంటెంట్ బాగుంటే సినిమా జనం ఆదరిస్తారు.
కంటెంట్ బాగోకపోతే దాంట్లో మెగాస్టార్ ఉన్నా ఇంకొక సుబ్బరాజు ఉన్నా ఎవరున్నా ఒకటే, మూడో రోజు డబ్బాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయండి. ఆ రోజు ఆది నుంచి ఈ రోజు వరకు కూడా అదే సంస్కృతి నడుస్తుంది. ఈరోజు మన పిల్లలు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ ఎవరైనా సినిమా కంటెంట్ బాగుంటే మాత్రం చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం కంటెంట్ బాగుంది. ఇంట్లో ఎన్ని కష్టాలు పడ్డా కూడా హ్యాపీగా ఆ 2 గంటలు నవ్వుకుని చక్కగా మంచి పాటలు విని వెళ్ళారు. అలాగే ఇంకొక 2-3 సినిమాలు, ఒక బలగం కావచ్చు, లేకపోతే ఒక కోర్టు కావచ్చు, ఇలా చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్లు. అంటే 3.5 కోట్లు పెట్టి తీసినటువంటి కోర్టు సినిమా ఈ రోజున 50 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే కంటెంట్ బాగుంటే ఇక్కడ డబ్బు ఇవ్వడానికి ఎప్పుడు కూడా మన పిల్లలు రెడీగా ఉన్నారు. అంటే మేము కంటెంట్నే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మన రవీంద్ర గారు తీయటం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కంటెంట్. ఈ కంటెంట్తో పాటు 5 మ్యూజికల్ హిట్ అండి. అంటే 5 పాటలు అద్భుతంగా ఉండటం ఏ సినిమాలోనూ జరగదండి. ఒక పాట తప్పితే 2 పాటలు మాత్రమే బాగుంటాయి. కానీ ఈ సినిమాలో 5 పాటలు కూడా చాలా అద్భుతంగా కుదిరాయి. అందువల్ల ఇది మ్యూజికల్ హిట్ అండి. అలాగే ఒక కుటుంబ కథా చిత్రం, ఓ బలగం, ఒక కోర్టు, అలాగే ఒక సంక్రాంతికి వస్తున్నాం, ఇలాంటి పెద్ద సినిమాలతో పోటీ పడే ఏకైక సినిమా ఏదన్నా ఉందంటే రాజుగాని సవాలండి. ఈ సినిమాని మీరందరూ కూడా ఆదరించి మమ్మల్ని కాస్త ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ ఆగస్టు 8వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది సార్. రాజుగాని సవాల్ ఆగస్టు 8వ తారీఖు సార్. అదే సార్, మా సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఉంది సార్. అలనాడు నటరత్న ఎన్టీ రామారావు గారు చేసినటువంటి రక్త సంబంధం తీసుకున్న తర్వాత శోభన్ బాబు గారిది అక్కా చెల్లెలు, అన్నా చెల్లెలు తీసుకున్న, ఆ తర్వాత గోరింటాకు రాజశేఖర్ గారిది, ఇలా